భారతీయులు హిందూ కార్డు తీయలేరు, పట్టించుకోరు. అదే ముస్లింలు వాళ్ళ కార్డు తీయగలరు. అమెరికాలో జరుగుతున్నది అది. ఇప్పుడు భారతీయుల్ని H1B వీసాల్లో ఏడిపిస్తున్నారు, గ్రీన్ కార్డులు ఏడిపిస్తున్నారు, స్టూడెంట్స్‌ని ఏడిపిస్తున్నారు, డిపెండెంట్స్‌ని ఏడిపిస్తున్నారు, నానా తిప్పలు పెడుతున్నారు. ఉద్యోగాలకే ఎసరొచ్చింది, ఉపాధికే ఎసరొచ్చింది. డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ బ్రతకాలి, లేదా ఇక్కడ ఆస్తులు అమ్ముకునే అప్పులు చేసైనా డబ్బులు ఆళ్ళకి పంపిస్తే బ్రతకాలే తప్పించి, అక్కడ కష్టపడి రూ. 4 సంపాదించుకొని అక్కడ సెటిల్ అవ్వడానికి లేని పరిస్థితి, బ్రతకడానికి లేని పరిస్థితిని సృష్టించారు. అక్కడ మనం ఏమి విక్టిమ్ కార్డ్ తీయలేదు. బట్ అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినోళ్ళు, ఏది పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, సిరియా, యెమెను, లెబనాను, ఇరాను, ఇరాక్ అట్లాంటి దేశాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు? మా జోలికి వస్తే మా మతం మీదకొచ్చినట్టే. మమ్మల్ని తిప్పి పంపాలనుకుంటే మా మతం వాళ్ళ మీదకి జోలికొచ్చినట్టే. మా 57 దేశాల జోలికొచ్చినట్టే. అప్పుడు ట్రంప్‌కి చుక్కలు చూపెడతామని ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ వాళ్ళ సర్కార్ వాళ్ళనేం చేయలేకపోతుంది. అది స్పెషల్.